పుట్టింది విదేశాల్లో. ఫస్ట్ బర్త్డే తాత కోరిక మేరకు జరపాలనుకున్నారు. అందరిలా కేక్ కటింగ్లు, డిస్కో లైట్ల మధ్య కాకుండా సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ పుట్టినరోజు జరిపారు. ఈ వేడుకకు వేదికైంది పోలీస్ క్వార్టర్స్లోని కోదండ రామాలయం. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ బంధువుల ఆశీర్వాదాలతో చిన్నారిని శతమానం భవతి అంటూ దీవెనలందించారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ బర్త్డే బాయ్ పేరు జేష్వ కార్తికేయ మహేంద్ర. ఈయన తండ్రి ఓంకార వృత్తిరీత్యా విదేశాల్లో నివసిస్తున్నారు. ఏడాది క్రితం జన్మించిన ఈ బుడ్డోడి పుట్టినరోజు ఈ రోజే. పుట్టింది నెదర్లాండ్స్ లోనే అయినా ఇక్కడ మొదటి పుట్టినరోజు గ్రాండ్ గా చేయాలని తలంచారు. అయితే బాలుడి తాత మధు విజయవాడ నగరంలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తుంటారు. తన మనవడి పుట్టినరోజు తన సమక్షంలో విజయవాడలో జరపాలని, అది కూడా ఇంగ్లీష్ పోకడాల్లో కాకుండా సనాతన ధర్మంలో జరపాలని తలంచారు. ఇంకేముంది, తాత కోరిక ప్రకారం సనాతన ధర్మాన్ని చాటి చెప్పేలా 20 జంటలతో కలిసి వేద పండితుల ఆధ్వర్యంలో ఈ వేడుకను జరిపించారు. విదేశాల్లో ఉంటున్నప్పటికీ స్వదేశీ సాంప్రదాయాలను గౌరవిస్తూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి 350 మందికి పైగా హాజరయ్యారు. విజయవాడలోని రామాలయంలో 20 మంది దంపతులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం చేసి వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ చిన్నోడి జన్మదినాన్ని ఘనంగా జరిపించి దీవెనలు అందించారు. విదేశాల్లో ఉంటున్నప్పటికీ స్వదేశీ సాంప్రదాయాలను మర్చిపోకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని, సుమారు 350 మందికి పైగా అతిథులకు భోజన సౌకర్యం కల్పించామని నిర్వాహకులు వెల్లడించారు. ఈ వేడుక ద్వారా తెలుగు భాషను, హిందూ ధర్మాన్ని చాటి చెప్పడం సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. మన సనాతన ధర్మాన్ని, మన తెలుగు భాషని మరియు మనకు సంబంధించినటువంటి ఈ ధర్మాన్ని పాటించాలి అని ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ విదేశానికి వెళ్ళిపోయినా మన స్వదేశాన్ని మర్చిపోకూడదని మా అబ్బాయి ప్రథమ పుట్టినరోజుని ఈరోజు సామూహిక సత్యనారాయణ వ్రతం ద్వారా ఈ మన ధర్మాన్ని 30 కుటుంబాలకి పంచిపెట్టాలన్న దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ రోజున 50 కుటుంబాల వరకు సామూహిక సత్యనారాయణ వ్రతాన్ని ముగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. నేను నెదర్లాండ్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నానండి. ఇక్కడ పుట్టినరోజుకి మొట్టమొదట సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతం చేసిన తర్వాత వేదపారాయణాన్ని 3 పంతులతో చేయించిన తర్వాత భోజనాలు పెట్టిస్తున్నామండి. 350 మందికి పైగా భోజనాలకు వస్తున్నారు. మా నాన్నగారు పోలీస్ హెడ్ కానిస్టేబుల్గా ఇక్కడ ఈ గత 35 సంవత్సరాలుగా ఇదే సర్వీస్లో ఉన్నారు. అయితే మేము ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నాను అన్న నేను తినే ప్రతి అన్నం మెతుకుకి వెనకాల ఉన్నటువంటిది ఈ పోలీసులు ఇచ్చినటువంటి జీతమే కాబట్టి వారికి ఎంతో కొంత పుణ్యాన్ని అందజేయాలనే దృక్పథంతో పోలీస్ క్వార్టర్స్లో జరుగుతున్నటువంటి రామాలయంలోనే ఈ కార్యక్రమాన్ని చేయాలని నిశ్చయించుకోవడం జరిగింది. ఓంకార గోపిచంద్ చిత్రాల, ఈయనే మా అబ్బాయి జేష్వ కార్తికేయ మహేంద్ర చిత్రాల.